హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఐవీ ప్రాపర్టీస్ అండి. ఇది మీరు చూస్తున్న ఇల్లు వచ్చేసి మనకి హైట్నగర్కి చాలా దగ్గరలో ఉంటుంది. హైట్నగర్ నుంచి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. అలాగే ఔటర్ రింగ్ రోడ్కి 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. దీనికి గాను బ్యాంక్ లోన్ 80-90% లోన్ వస్తుందండి. ఇది వచ్చేసి మనకి 150 గజాలలో ఉంటుంది ఇల్లు. 30 ఫీట్ల రోడ్డుకి ఆనుకొని ఉన్న ఇల్లు ఇది. చాలా మంచి కాలనీలో పీస్ఫుల్ వాతావరణంలో ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ఇల్లు ఉంటాయండి. ఈ అందమైన ఇంటి వివరాలు కంప్లీట్గా తెలుసుకునే ముందు దయచేసి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము తీసుకొచ్చే మంచి మంచి ప్రాపర్టీ వీడియోస్ మీకు రెగ్యులర్గా వస్తుంటాయండి. సో అంటే లేట్ చేయకుండా ఫుల్ వీడియో స్టార్ట్ చేద్దాం. ఒకసారి కంప్లీట్గా మనము ఇంట్లోకి వెళ్ళి ఇల్లు మొత్తం ఎలా ఉందో చూద్దామండి. ఇది వచ్చేసి గేట్ వచ్చేసి మనకు కంప్లీట్గా స్ట్రాంగ్ గేట్ అనమాట. ఇది లైట్ వెయిట్ కాదు, స్ట్రాంగ్ వెయిట్ గేటు. అలాగే మనకు పార్కింగ్లో కూడా కంప్లీట్గా మనకు పార్కింగ్లో కానీ ఇంట్లో కానీ మెట్ల పైన కానీ మొత్తం గల్లీ ఇంటి చుట్టుముట్టు కానీ మొత్తం కూడా గ్రాండ్ వాడారండి. అలాగే మంచి క్వాలిటీగా ఇల్లు కట్టారు. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇంటి మొత్తం ఫాల్ సీలింగ్ చాలా బాగుందండి. అలాగే మనకు సరౌండింగ్ మొత్తం మనము చాలా పెద్దగా ఉంటుందండి. 3 ఫీట్ గల్లీ వదిలేరు. సరౌండింగ్ మొత్తం చూసుకోండి. ఈ కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా పెద్దగా ఉంటుంది. చాలా పెద్ద కార్లు వస్తాయండి దీంట్లో. ఇన్నోవా కంటే పెద్ద కార్లు కూడా వస్తాయి. ఇది కింద వచ్చేసి మనకు వాషర్ వేసారంటే మనకి కింద వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చూసుకోండి, వాషింగ్ మిషన్ పాయింట్ కానీ మన యూటిలిటీ పాయింట్ కానీ ఇచ్చారు మనకు. ఇది వచ్చేసి మనకు 3 ఫీట్ల గల్లీ. ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఫేస్ హౌస్. ఇది నార్త్ ఫేస్ గల్లీ. ఇది వచ్చేసి ఈశాన్య మూలలో మనకు వాటర్ సంపు కానీ బోర్ కానీ ఇచ్చారనమాట. బోర్ వచ్చేసి మనకు 360 ఫీట్ల బోరింగ్ ఉంది. యాక్చువల్లీ ఇక్కడ 100 ఫీట్లలోనే వాటర్ వస్తాయండి ఈ ఏరియాలో. ఇది వచ్చేసి కంప్లీట్గా మనకు చూస్తారు కదండి. ఎదురుగా వచ్చేసి కంప్లీట్గా మనకు టేక్ తోటి చేసిరండి. ఆ డోర్ కానీ కంప్లీట్గా ఫ్రేమ్ కానీ కంప్లీట్గా టేక్ వుడ్. చూసుకోండి, 100% క్వాలిటీతో కట్టిన ఇల్లు ఇది. అలాగే 100% వాస్తు అండి. చూసుకోండి, చాలా అందంగా ఉంటుందండి ఇల్లు, మాత్రం అద్భుతంగా ఉంటుంది. కింద మొత్తం కంప్లీట్గా గ్రానైట్. సరౌండింగ్స్ కూడా చూసుకోండి, బార్డర్స్లో కూడా మంచిగా కటింగ్ తోటి కానీ చాలా బాగుందండి. ఫాల్ సీలింగ్ కానీ ఇల్లు కానీ ఫుల్ వెంటిలేషన్తో ఉంటుంది. అలాగే ప్రశాంతమైన వాతావరణంతో ఉంటుందండి. చూసుకోండి, చాలా అందంగా ఉంటుందండి ఇల్లు మాత్రము. ఇప్పుడు మనకి ఎదురుకు వచ్చేసి మనకు టీవీ పాయింట్ ఇచ్చారు. అలాగే పైన మనకు డిజైనింగ్ ఇచ్చారండి. ఈ హాల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది, చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుందండి హాల్ మాత్రము. దీనికి గాను మనకు మా నార్మల్గా మెయిన్ డోర్స్ మాత్రమే మనకు వుడెన్ టేక్ వుడ్ అని ఇస్తారు కదా నార్మల్గా ప్రతి ఒక్క ఇంట్లో. కాకపోతే బిల్డర్ ఏం చేసిందంటే మనకి డోర్కే కాకుండా మిగతా ఎన్ని విండోస్ అయితే ఉన్నాయో, విండోస్ కానీ డోర్స్ కానీ ఫ్రేమ్స్ కానీ ప్రతి ఒక్క దానికి కూడా అతను ఏంటంటే కంప్లీట్గా టేక్ వుడ్ వాడడం జరిగింది. అలాగే డోర్స్ వచ్చేసి మొత్తము మనకు వాటర్ ప్రూఫ్ డోర్స్ ఇచ్చారు కంప్లీట్గా, మెయిన్ డోర్ కాకుండా. మనకు చెదలు పట్టడం కానీ ఖరాబ్ అవ్వడం కానీ డోర్ ఖరాబ్ అవ్వడం కానీ జరగదు అసలు. ఇది వచ్చేసి మనకు కొంచెం లోపలికి వస్తే ఇది మనకు డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో మనకు ఫాల్ సీలింగ్ చూసుకోండి. కంప్లీట్గా మనము వచ్చేసి వెస్ట్ ఫేస్ నుంచి ఎంటర్ అయినాం కదండి. ఎంటర్ అయిన తర్వాత హాల్ ఉంటుంది, తర్వాత డైనింగ్ ఏరియా ఉంటుంది. అలాగే మనకు ఈ డోర్ వచ్చేసి రైట్ సైడ్లో మనకి ఈస్ట్ డోరు. మనకు ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారు, నార్త్కి ఒక డోర్ ఇచ్చారు, వెస్ట్ మెయిన్ డోర్ ఉంటుంది. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం. చూసిరండి, ఇక్కడ కూడా మొత్తం కంప్లీట్ 3 ఫీట్ ఉంటుందండి గల్లీ మొత్తము. అలాగే లెఫ్ట్ సైడ్లో మనకు వాషర్ ఇచ్చారండి. కిచెన్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి మనకు 100% వాస్తు అని చెప్పాను కదండి. కంప్లీట్గా వాస్తు ప్రకారమే ఉన్నది ఇల్లంతా. అలాగే దేవుని రూమ్ ఉంది కదండి లెఫ్ట్ సైడ్ కిచెన్లో మనకు ఇక్కడ దేవుని రూమ్ ఇచ్చారండి. ఈ దేవుని రూమ్ కూడా చాలా బాగుంటుంది, విశాలంగా ఉంటుంది దేవుని రూమ్ కూడా. అలాగే దేవుని రూమ్కి కానీ కిచెన్కి కానీ మనకి సంబంధం లేకుండా పక్కన కొంచెం గ్యాప్ వదిలేసేసారండి. చూసుకోండి, వాస్తు ప్రకారం దీని వాస్తు ప్రకారం ఇట్లా వదిలేస్తారన్నమాట. ఇది తెలిసిన బిల్డర్స్ మాత్రము. వేరే వాళ్ళు వదలరు, డైరెక్ట్ కడతారు. కానీ కట్టవద్దు అట్లా, ఇట్లా వాస్తు ప్రకారం వదలాలి. ఇది కిచెన్ అండి. కిచెన్లో కూడా కంప్లీట్గా మనకు ప్లాట్ఫామ్ కూడా మొత్తం అంతా మనకి గ్రానైట్తో వచ్చిందండి. అలాగే మనకు మొత్తం షెల్ఫ్లో వచ్చాయి. ఇక్కడ డోర్ కూడా ఇచ్చారు కాబట్టి
బయట మనకి వాషర్ ఏరియా కూడా పక్కనే ఉంటుంది. అలాగే షెల్ఫ్స్ కూడా మొత్తం ఇచ్చారు కాబట్టి మన వుడ్ వర్క్ చేసుకోవడానికి కూడా మనకి ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చులో మనకు మొత్తం కంప్లీట్‌గా వుడ్ వర్క్ చేసుకోవచ్చు. చూసుకోండి. మొత్తం గలీజ్, మొత్తం చుట్టుముట్టు గలీ. ఈ పక్కన ఇల్లు కనిపిస్తుంది కదండీ! అది కూడా బిల్డర్ కట్టిన ఇల్లే. అది కూడా రీసెంట్‌లీ అది ఆల్రెడీ సోల్డ్ ఔట్ అయిపోయింది. ఉంటుందన్నమాట దాంట్లో వచ్చేసి. ఇప్పుడొచ్చేసి మనకి ఇదొచ్చేసి మనకు కామన్ వాష్‌రూమ్ ఇది. కామన్ వాష్‌రూమ్ చాలా బాగుందండి. కామన్ వాష్‌రూమ్ కూడా చాలా పెద్దగుంది. ఈ లెఫ్ట్‌లో వచ్చేసి మనకి చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ ఉంటది. ఒకసారి ఎళ్లి చూద్దాం. ఈ చిల్డ్రన్స్ బెడ్‌రూమ్ కూడా చాలా పెద్దగుంటదండి. అలాగే చిల్డ్రన్ బెడ్‌రూమ్స్‌లో మనకి ఫాల్ సీలింగ్ గానీ, పెయింటింగ్ గానీ చాలా బాగుంటది. ఇల్లు మాత్రం చాలా బాగా కట్టారండి. అద్భుతంగా ఉండిద్ది ఇల్లు మాత్రము. పీస్‌ఫుల్ ఏరియా, వాతావరణము చూసుకోండి. ఇది వచ్చేసి పైనకి లో రూఫ్ ఇచ్చారు. లో రూఫ్ మొత్తం కంప్లీట్‌గా మనకి ఇక్కడ నుంచి కంప్లీట్‌గా ఎదురుంగా అపోజిట్ మనకు మాస్టర్ బెడ్‌రూమ్ వరకు కంప్లీట్‌గా లో రూఫ్ ఉంటది. మన లగేజ్ ఉంటే పైన పెట్టుకోవచ్చు. ఒకసారి మాస్టర్ బెడ్‌రూమ్‌కెళ్దాము. ఇది మొత్తం లో రూఫ్ ఏరియా. మాస్టర్ బెడ్‌రూమ్ చూద్దాం. చూడండి మాస్టర్ బెడ్‌రూమ్ చాలా పెద్దగా ఉంటదండి మాస్టర్ బెడ్‌రూమ్ కూడా. పెయింటింగ్ గానీ, ఫాల్ సీలింగ్ గానీ చాలా పెద్దగా ఉంటది. బావుంటది. అలాగే మనకొచ్చేసి ఎదురుంగా కనిపించేది వచ్చేసి మనకు అల్మారీ పాయింటు. పక్కన వచ్చేసి మనకు 4 షెల్ఫ్స్ ఇచ్చారు. పైన సజ్జ ఇచ్చారండి. మనకు కంప్లీట్‌గా మనము వుడ్ వర్క్ చేసుకుంటే కూడా మనకు అల్మారీ అనేది మనకు లోపలికెళ్ళిపోతది. చాలా బావుంటదండి. చూసుకోండి. పెయింటింగ్ గానీ, ఫాల్ సీలింగ్ గానీ చాలా బావుంటదండి. అద్భుతంగా ఉంటది ఇల్లు మాత్రము. ఇది మొత్తము సరౌండింగ్ మొత్తం ఇండ్లున్నాయండి కంప్లీట్‌గా. ఇదొచ్చేసి కంప్లీట్‌గా మనకి 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఒకసారి చూద్దాము. దీంట్లో కమోడ్ ఇంకా పెట్టలేదు. ఇదొచ్చేసి మనకు దీంట్లో వెస్టర్న్ కమోడ్ వస్తది. మనకు కామన్ వాష్ ఏరియాలో వచ్చేసి మనకు కామన్ అదొచ్చింది. మనకి ఇండియన్ వచ్చింది. దీంట్లో వెస్టర్న్ వస్తది. ఇది కంప్లీట్‌గా హౌస్ అనమాట. ఇప్పుడు చూసింది మొత్తం కంప్లీట్ హౌసు. ఇదొచ్చేసి 2 బీహెచ్‌కే హౌస్ అండి. ఇదొచ్చేసి అపోజిట్ 30 ఫీట్ రోడ్ ఉంటదనమాట. దీనికి గాను G+1 పర్మిషన్ ఉంది. అలాగే బోరింగ్ వచ్చేసి 360 ఫీట్ల బోరింగ్ ఏసారు. కార్ పార్కింగ్ కూడా చాలా విశాలంగా ఉంటది. చాలా పెద్ద వెహికల్ వస్తది. ఇదొచ్చేసి ఏరియా మైత్రి వనం అంటారు. ఇది తొర్రూరులో ఉంటదండి. ఇది తొర్రూరులో ఉంటది. వెస్ట్ ఫేస్ హౌసు. ఇది హైట్‌నగర్ నుంచి కేవలం 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటదండి. ఇది ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి 4.5 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. ప్రైస్ వచ్చేసి 76,00,000 చెప్తున్నారు. నెగోషియబుల్ అవుతది, తగ్గుతది. అలాగే మనకు బ్యాంక్ లోన్ కూడా 80-90% వస్తదండి. సరౌండింగ్ మొత్తం 300 ఫీట్ల గల్లీ వదిలేసి కట్టిన ఇల్లు చాలా బాగుంటదండి. ఇదండి. ఈ నచ్చితే గనుక స్క్రీన్ పైన ఉన్న నంబరు డైరెక్ట్ మనకు బిల్డర్ నంబర్ ఉంటదండి. బిల్డర్ నంబర్‌కి ఫోన్ చేయండి. కాల్ చేయండి. అతను మీ డౌట్స్ మొత్తం క్లియర్ చేస్తాడండి. ఒకసారి విజిట్ అవ్వాలంటే విజిట్ కాండి. మేము మీకు లొకేషన్ షేర్ చేస్తాము. విజిట్ అవ్వండి, చూడండి. నచ్చితే గనుక డైరెక్ట్ కూర్చొని మాట్లాడుకోండి. అలాగే మీకు లోన్ కూడా వస్తది. బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. ఇది తొర్రూరు ఏరియా వస్తది. హైదరాబాద్ నుంచి కేవలం మనకి 6 కిలోమీటర్లు మాత్రమే ఉంటది. జస్ట్ మనకు 10 నిమిషాలలో వెళ్ళిపోవచ్చు హైదరాబాద్ నుంచి. చాలా బాగుంటదండి. చుట్టుముట్టు అన్ని ఇల్లుంటాయి. ఇళ్ళ మధ్యన ఉన్న ఇల్లు ఇది. ఇదనమాట కంప్లీట్‌గా ఈ డీటెయిల్స్. నచ్చితే గనుక స్క్రీన్ పైన నంబర్‌కి కాల్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్.